నమస్తే వీటీవీ పొలిటికల్‌కి స్వాగతం. ఈరోజు దేశ రాజనీతిలో పెద్ద చర్చ అయితే క్రాస్ ఓటింగ్‌పై జరుగుతోంది. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ చెప్పారు, క్రాస్ ఓటింగ్ జరిగితే అది నమ్మకం మీద మోసం అని. అపోజిషన్ యూనిటీ గురించి సీరియస్ డౌట్స్ లేవయ్యాయి అని ఆయన వివరించారు. క్రాస్ ఓటింగ్ అలిగేషన్స్ నిజమైతే తప్పకుండా డీప్ అండ్ సిస్టమాటిక్ ఇన్వెస్టిగేషన్ జరగాలి అని డిమాండ్ చేస్తున్నారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్డీఏ క్యాండిడేట్ సిపి రాధాకృష్ణన్ భారతదేశం యొక్క 15th వైస్ ప్రెసిడెంట్గా గెలిచారు. ఆయన 452 ఓట్స్ గెలిచారు. అపోజిషన్ క్యాండిడేట్ జస్టిస్ పి సుదర్శన్ రెడ్డికి 300 ఓట్స్ వచ్చాయి. టోటల్ ఎంపీస్ 781లో 767 మంది ఓట్స్ వేశారంట. వాటిలో 752 వ్యాలిడ్ ఓట్స్, మిగిలిన 15 ఇన్వాలిడ్ ఓట్స్గా కన్సిడర్ చేస్తున్నారు. అపోజిషన్ చెప్పింది ఏంటంటే 315 ఎంపీ సపోర్ట్స్ ఉంటుందని, కానీ ఫైనల్ కౌంట్లో 15 ఓట్స్ తక్కువ వచ్చాయి అని. బీజేపీ లీడర్స్ కిరణ్ రిజిజు అండ్ బిఎల్ సంతోష్ క్రాస్ ఓటింగ్ జరిగిందని అంటున్నారు. ఎన్డీఏకి ఓట్ వేసి అపోజిషన్ ఎంపీస్కి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ లీడర్ జయరాం రమేష్ మాత్రం ఈసారి అపోజిషన్ పెర్ఫార్మెన్స్ రెస్పెక్టబుల్ అని చెప్పారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 40% ఓట్స్ వచ్చాయి. 2022లో మాత్రం ఓన్లీ 26% ఓట్స్ వచ్చాయని గుర్తు చేశారు. ఈ మార్జిన్తో ఎన్డీఏకి విజయం దొరికింది. మరి అపోజిషన్లో క్రాస్ ఓటింగ్ జరిగిందా అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయంలో హాట్ టాపిక్గా మారింది. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీటీవీని.